ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తారీఖు 2025 మే నెల 11వ తారీఖు ఆదివారం. ఈ రోజు నుంచి కర్తరి ప్రారంభం. కర్తరి అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ప్రతి నెల కూడా రవి తన ఉన్న స్థానంలోంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు. దీన్నే రవి సంక్రమణము అని చెప్తూ ఉంటాం. ఈ రవి సంక్రమణ దినాలలో కృత్తికా నక్షత్రంలోకి రవి ప్రవేశించి సంచారం చేసేటువంటి కాలాన్ని అగ్నికర్తరి అంటారు. అంటే కృత్తిక, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలకి అధిపతి రవి. అందులోనూ కృత్తికా నక్షత్రం అంటే అగ్ని సంబంధమైన, యుద్ధ సంబంధమైన పనులు చేయడానికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అని మనకి శాస్త్రం తెలియజేయబడుతోంది. అందువల్ల ఈ కృత్తికా నక్షత్రంలో రవి యొక్క సంచారము ఈ రోజు నుంచి అంటే ఈ 2025 మే 11వ తారీఖు ఆదివారం నుంచి 2025 ఇదే మే నెల 28వ తారీఖు వరకు ఉన్నది. మళ్ళా 28వ తారీఖున ఈ మే 28వ తారీఖున కృత్తికా నక్షత్రంలోంచి రవి మారతాడు. అంటే రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో సంచారం చేసేటువంటి ఈ యొక్క రవి యొక్క సంచారాన్నే కర్తరిగా, అగ్నికర్తరిగా చెప్తూ ఉంటాం. అంటే సహజంగా వేడి ఎక్కువగా ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది, గ్రీష్మతాపం చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఈ యొక్క శాస్త్రవచనం మనకి తెలియజేయబడుతోంది. మరి ఇలాంటి కృత్తికా నక్షత్రంలో రవి సంచారం చేసేటువంటి కాలాల్లో మనం చేసుకోవలసిన పనులు, చేయకూడని పనులు ఏదన్నా ఉన్నాయా అని ఒక్కసారి పరిశీలన చేస్తే ఇంటికి సంబంధించిన పనులు చేయకూడదు అని మన శాస్త్రం తెలియజేయబడుతోంది. అంటే ఇల్లు అంటే మరి శుభాలు ఉంటాయి కదా, సర్వశుభాలు కలిగించేటువంటిది, సుఖంగా నివాసం ఉండేటువంటి ఇల్లు. ఆ ఇంటికి సంబంధించిన పనులు ఇలా అగ్ని సంబంధమైనటువంటి పనులు చేసే రోజుల్లో చేయకూడదు అని శాస్త్రం తెలియజేయబడుతోంది. అందులోనూ అగ్నికర్తరి ఉన్న కారణం చేత అంటే రవి చాలా స్వనక్షత్రంలో, కృత్తికా నక్షత్రంలో గ్రీష్మతాపం చాలా వేడిగా మనకి వాతావరణం ఉంటూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఈ గృహానికి సంబంధించిన పనులు పూర్వకాలంలో అయితే ఇల్లు నేసేవారు, తాటాకు నేసేవారు, జమ్ము నేసేవారు, రకరకాల ప్రాంతాలను బట్టి ఆ ఇంటి యొక్క పైకప్పులు తయారు చేసేవారు. ఈ కృత్తికా నక్షత్రం రవి సంచారం చేసే కాలంలో ఈ కర్తరి రోజుల్లో అలాంటి పైకప్పులు నేసేవారు కాదు. అలాగే వడ్రంగి పనులు కూడా చేసేవారు కాదు. మరి ఏ పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది అనే పరిశీలన కనుక చేస్తే అగ్ని సంబంధమైన పనులు చేయడానికి చాలా చాలా మంచి మాసంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క కర్తరి మాసాన్ని. అంటే ఈ యొక్క కర్తరి ఉండేటువంటి రవి సంచారం చేసేటువంటి రోజుల్ని. అగ్ని సంబంధమైన పనులు అంటే ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్. ఒకసారి గుర్తుంచుకోండి, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్తో మనం ఏ వస్తువులు వాడతాము, అలాగే ఎలక్ట్రికల్స్ సంబంధించిన వస్తువులు ఏమున్నాయి, అలాగే ఫ్రిడ్జ్లు, మిక్సీలు, గీజర్లు, అట్లాగే ఇంకా అనేక రకాల వస్తువులు, ఫ్యాన్లు కానీ, ఏసీలు కానీ ఇలాంటివి కొంటూ ఉంటాం. ఈ కృత్తికా నక్షత్రం రవి సంచారం చేసేటువంటి రోజుల్లో ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువులు కనుక మనం వాడకం మొదలు పెడితే చాలా బాగా పనిచేస్తాయి. అవి ఎలాంటి ఇబ్బందులు పెట్టవు అని మనకి శాస్త్రం ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క రోజులలో మీ యొక్క జన్మ నక్షత్రాన్ని చూసుకుని, అంటే ఇక్కడ తారాబలం కూడా చాలా ముఖ్యమైనది, గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రానిక్స్ వస్తువులు ప్రారంభం చేయడానికి, కొనుగోలు చేయడానికి, వాడుకోవడానికి కూడా మీకు తారాబలం మీ పేరుని బట్టి కానీ, మీ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి కానీ, ఈ కృత్తికా నక్షత్రానికి ఇక్కడ జన్మతార కాకుండా, నైధనతార కాకుండా, ప్రత్యేకతార కాకుండా చూసుకోవాలి. అలాగే విపత్తార కూడా కాకూడదు. ఇక్కడ క్షేమతార కానీ, సాధనతార కానీ, మిత్రతార కానీ, పరమమిత్రతార కానీ, అలాగే ఇలాంటి శుభతారల్లో కనుక మీకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటము, వాడుకోవటం మొదలు పెడితే చాలా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి, గ్యాస్కి సంబంధించిన అగ్ని సంబంధమైన పనులు చెప్పాను కదా, ఈ గ్యాస్ కనెక్షన్ తీసుకుని కొత్తగా గ్యాస్ పొయ్యి మొదలు పెట్టడానికి, అలాగే కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి, ఇలాంటి వాటి కూడా చాలా మంచిది ఈ యొక్క కర్తరి రోజుల్లో. ఇలాంటివి బాగా చక్కగా ఉపయోగించుకోవచ్చును. చాలామంది భయపడుతుంటారు, కొత్త వస్తువులు కొనుక్కోరు. మరి మిక్సీలు, ఫ్రిడ్జ్లు, గీజర్లు, ఏసీలు, అలాగే వాషింగ్ మిషన్లు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు కదా, ఇవన్నీ చక్కగా వాడుకోవచ్చు. హెయిర్ డ్రైయర్లు వాడుకోవచ్చు, ఇంకా అనేక రకాల వస్తువులు వాడుకోవచ్చు. టీవీలు కొనుక్కోవచ్చు. అలాగే మీకు సంబంధించినటువంటి తిథివార నక్షత్రాలు కూడా ఒక్కసారి చూసుకుని దాని తగ్గట్టుగా వాడుకుంటే చాలా శుభాలు కలుగుతాయి.
అలాగే అగ్ని సంబంధమైన పనులు, యుద్ధ సంబంధమైన పనులు కూడా చేయడానికి చాలా మంచిది. శత్రువులను అంతమొందించాలి అనుకోండి, ఇక్కడ మీరు ఈ కృత్తికా నక్షత్రంలో రవి సంచారం చేసినటువంటి కాలంలో ఒక చిన్న చిట్కా చెప్తాను, అది పాటించగలిగితే చాలా చాలా మేలు కలుగుతుంది. శత్రుత్వాలు అంతరించిపోతాయని చెప్పుకోవచ్చు. ఎండుమిర్చి అంటాం కదా, ఒక 11 ఎండుమిరపకాయలు తీసుకుని తల కింద పెట్టి పడుకోవాలి ఈ కృత్తికా నక్షత్రం ఉన్న రోజులన్నీ కూడా. అంటే మే 11వ తారీఖు ఈ రోజు నుంచి మే 28వ తారీఖు వెళ్ళేంత వరకు 11 ఎండుమిరపకాయలు ఏదైనా ఒక పొట్లంలో, కాగితంలో పొట్లం కట్టుకుని, లేదా ఏదైనా ఒక చిన్న కవర్లో పెట్టుకుని మీరు నిద్రించేటువంటి తల కింద పెట్టుకోవాలి, తలదిండి కింద పెట్టుకుని శత్రువులు అంతరించిపోవాలి అని మీరు మనసు తలుచుకొని సుఖంగా పడుకోవాలి. అలాగా ఈ 28వ తారీఖు దాటేంత వరకు ఉంచుకుని 28వ తారీఖు దాటిన తర్వాత ఈ 11 ఎండుమిరపకాయలని కూడా శుభ్రంగా నఖశక పర్యంతము అంటాం, అంటే పాదాది ఊర్ధ్వ పర్యంతము 3 సార్లు ముందుకి 3 సార్లు వెనక్కి దిష్టి తీయించుకుని, ఆ దిష్టి తీసేసిన ఈ ఎండుమిర్చి ఏదైనా నదిలో కానీ కాలువలో కానీ కలిపేయాలి. ఇట్లాగ మీరు ఎప్పుడైతే ఈ కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు 11 ఎండుమిరపకాయలు తల కింద పెట్టుకుని పడుకుంటారో, ఆ శత్రుత్వాలు పూర్తిగా నశించిపోవాలని మీరు కోరుకుంటూ ఉంటారో, ఈ కృత్తికా నక్షత్రంలో ఈ యొక్క రవి యొక్క సంచారం ఉన్నప్పుడు శత్రుత్వాలు పూర్తిగా అంతరించిపోవడానికి, ఆరోగ్యం మీకు బాగా మెరుగవడానికి, ఐశ్వర్యం బాగా పెరగడానికి, ఉద్యోగంలో ఉన్నతమైన అభివృద్ధి పొందడానికి, ఇట్లాగ అనేక రకాల యోగాలు ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఇంకా శక్తి కలిగిన వారు గోధుమలు దానం చేయటం చాలా మంచిది. ఇప్పుడు చాలామంది రవి యొక్క సంచారంతో బాధపడుతూ ఉంటారు. రవి దోషం, సూర్య దోషము అలాగే ఈ జాతక చక్రంలో కనపడుతూ ఉంటుంది. ఇలాంటి జాతక చక్రంలో రవికి సంబంధించిన దోషము, రవి తులారాశిలో నీచబడిన, శత్రుగ్రహాలతో కలిసి ఉన్న, శత్రుక్షేత్రాల్లో కుంభరాశిలో కానీ మకర రాశిలో కానీ సంచారం చేస్తూ ఉన్న, రవి పాపాగ్రహాలతో కలిసి ఉన్న, ఇలాంటి సందర్భాల్లో రవికి సంబంధించిన దోషాలు కనుక ఉండి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండి, రాజకీయపరంగా ఇబ్బందులు ఉండి, వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల లేకుండా, అధికారుల యొక్క అండదండలు లేకుండా, అధికారుల చేత పీడింపబడుతూ, అలాగే ఆరోగ్యమే కాకుండా అపమృత్యు భయంతో కూడా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవటము, సూర్య నమస్కారం చేసుకోవటము, నేను చెప్పిన ఎండు మిరపకాయలు 11 మిరపకాయలు తల కింద పెట్టుకుని పడుకోవటము, ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో రవి సంచారం చేసేటువంటి ఈ రోజులు మే 11 నుంచి మే 28వ తారీఖు వరకు. అలాగే గోధుమలు దానం చేసే శక్తి కనుక ఉంటే గోధుమలు ఆదివారం నాడు ఎవరైనా బ్రాహ్మణోత్తమునికి దానం చేయటము, సూర్యగ్రహానికి అంటే నవగ్రహాల్లో సూర్యుడికి అభిషేకం చేయించుకోవటము, ఇలాంటి పనులు చేసుకోవటం వల్ల ఈ రవి ద్వారా ఏర్పడేటువంటి అనేక రకాల సంకటాలు, సమస్యలు, ఇబ్బందులు తొలగిపోయి సుఖశాంతులతో వర్ధిల్లుతారు సుమా అని చెప్పుకోవచ్చు. ఇంకొక అదృష్టం ఏమిటంటే కొంతమందికి ఈ కృత్తికా నక్షత్రంలో సంచారం చేసేటువంటి ఈ కత్రి రోజుల్లోనే గురుదయాబ్ద ఫలం కూడా చాలా మెండుగా ఉన్నది. కొంతమందికి గురుని యొక్క మార్పు వృషభ రాశిలోంచి ఈ యొక్క మిథున రాశిలోకి మారేటువంటి గురుడు కొన్ని రాశుల వాళ్ళకి యోగాన్ని కలిగిస్తున్నాడు. అందులో వృషభ రాశి, తులారాశి, అలాగే ధనుస్సు రాశి, కుంభరాశి, ఈ 4 రాశుల వాళ్ళకి కూడా గురుదయాబ్ద ఫలం కూడా అద్భుతంగా ఉన్న కారణం చేత ఈ కృత్తికా నక్షత్రానికి సంబంధించిన రవి యొక్క దోషంతో బాధపడేటువంటి వ్యక్తులు నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల, ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కూడా ఆ దోషాలు తొలగించుకుని అఖండమైన యోగాన్ని పొందుతారు సమాజం చెప్పని ఈ సందర్భంగా మీకు మరీ తెలియజేస్తాను. మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుని సూర్యగ్రహ దోషం ఉన్నదా లేదా, రవి ఏ స్థానంలో ఉన్నాడు అని నా ద్వారా మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే జాతక పరిశీలన ఈ యొక్క కింద కనబడుతున్న నెంబర్కి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను నేను, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ వివరాలు తెలియజేస్తే కనుక దాని దగ్గర జాతక పరిశీలన దగ్గర రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని మీ యొక్క భవిష్యత్తుని మంచిగా మలుచుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.